ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల విశాఖపట్నం జిల్లా శాఖ మహాసభలు ఈ నెల 29 సోమవారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరగనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే విశాఖ యూనిట్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్, పూర్వ అధ్యక్షులు కె రాములు తెలిపారు. ఆదివారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. మహాసభలకు ఐజీయూ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు ఏచూరి శివ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అని పేర్కొంటూ భవిష్యత్తు కార్యక్రమాల్లో వివరించారు. మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. విశాఖ యూనిట్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దాదాపు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కీలకంగా పనిచేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారంలో కూడా అత్యంత కీలకంగా పనిచేసిన పరిస్థితి. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక రాజధాని లాంటి విశాఖలో కూడా జర్నలిస్టుల హక్కులను, అలాగే ఇతర కష్ట సుఖాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ పనిచేసింది. ఈ దశలో రేపు అంటే సోమవారం ఈ నెల 29వ తేదీన గోపాలపట్నం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కుమారి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. దీనికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు గారు, అట్లాగే చందు జనార్దన్ గారు, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించి యూజేఎఫ్ అధ్యక్షులు, అలాగే ఏపీడబ్ల్యూజే ఆవిర్భావం నుంచి పనిచేసిన ఎంఆర్ఎన్ వరం గారు, అట్లాగే మేమందరం కూడా హాజరవుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టులు కరోనా కాలంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అప్పుడున్న ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఎవరైతే కరోనా కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది మధ్యంతరంగా నిలిచిపోయిన పరిస్థితుంది. ఈ దశలో ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ త్వరలోనే జర్నలిస్టుల అర్హులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే రీతిని కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రేపు జరగబోయే మహాసభలో మేమందరం కూడా నిర్ణయించి ఆ అంశాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వాటిపై దృష్టి పెట్టలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాలని ఇప్పుడు ప్రత్యేకంగా చర్చిస్తున్న పరిస్థితి. ఈ దశలో రేపు జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు, అలాగే ప్రభుత్వాల దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలనే అంశంపై కుమారి కళ్యాణ మండపంలో సోమవారం ఈ నెల 29వ తేదీ 10 గంటల నుంచి మహాసభలు జరుగుతున్నాయి. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాకుండా ఏదైతే జర్నలిస్టుల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా యూనిట్ తరఫున అభ్యర్థిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే విశాఖ నగర శాఖ అధ్యక్షుడిగా కొనసాగాను కొంతకాలం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలు రేపు వైజాగ్లో నిర్వహించున్నాం. దీనికి సంబంధించి అనేక సమస్యలు మీ అందరికీ తెలుసు. మెయిన్ మన జర్నలిస్టులందరికీ, డ్యూటీలో ఉన్న వాళ్ళకి, వర్కింగ్ జర్నలిస్టులకి, డెస్క్ జర్నలిస్టులకి పడుతున్న ఇబ్బందులు, మనకి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది మనకి. దీనిపై ఏపీడబ్ల్యూజే నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్తున్నాను. సంస్థ మెయిన్ మెడికల్ అండ్ అక్రిడేషన్స్, ఇంకా అనేక సమస్యలు, ఇళ్ళ సమస్యలు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ లేకపోతే స్థలం, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ పరిష్కరించే దిశగా ఏపీడబ్ల్యూజే పయనిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు యూనియన్ కోసం తెలుసు, ఏపీడబ్ల్యూజే మదర్ యూనియన్. ఏదైతే రాష్ట్రంలో ఎన్ని యూనియన్లు ఉన్నాయి, ఎన్ని ప్రెస్ క్లబ్లు ఉన్నా దానికి మదర్ యూనియన్ ఏపీడబ్ల్యూజే, అది అందరికీ తెలిసిందే. దాని చరిత్ర చూసుకుంటే 60 సంవత్సరాలు ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏపీడబ్ల్యూజే ప్రధాన కృషి ఏంటంటే, ఏదైతే సమస్యల మీద కాకుండా మీకు తెలుసు ఈ మధ్యలో ఏదేదో యూనియన్లు ఏదేదో ఎందుకు వస్తున్నాయో తెలియదు, పుట్టగొడుగుల్లో లేచిపోతున్నాయి. పుట్టగొడుగుల్లో లేచిపోయిన ఇబ్బంది లేదు, జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏదైనా చేస్తే ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆ యూనియన్ పేరు చెప్పి నాయకులు దారుణంగా దోచుకున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అంటే బ్రాండ్, అది ఒక బ్రాండ్, అది అందరికీ తెలిసిందే. అందుకు దీని మీదే కూడా మేము
ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే ముందు దాడులు ప్రతి జర్నలిస్ట్కి మీకు తెలుసు, ఎవ్వరికి అసలు తిండి లేకపోయినా పర్లేదేమో కానీ కనీసం రక్షణ లేకుండా పోతుంది. బయటకు వస్తే మీరు ఈ మధ్యకాలంలో ఎన్నో దాడులు చూసారు రాష్ట్రం అంతా. ఈ దాడుల మీద కూడా ఏపీడబ్ల్యూజే ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే అటాక్స్ కమిటీ అని మనకు ఒకటి ఉంది, అది కూడా ఏ యూనియన్కి తెలియదు. అటాక్స్ కమిటీ కలెక్టర్ చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్గా సిపి రాష్ట్ర జిల్లా సిపి కానీ ఎస్పీ కానీ ఉంటాడు. దాంట్లో మనం ఉంటాం. అటాక్స్ కమిటీ కూడా సపరేట్ మనకు ఒక ఉంది, అది కూడా మనం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్రిడిటేషన్స్ ఈ సంవత్సరం మనం గణనీయంగా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.